న్యూస్ కి స్వాగతం. నేను మీనా. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి సంక్షేమే తమ ప్రభుత్వ నినాదమంటూ వెల్లడి. పంచగ్రామాల సమస్యపై అసెంబ్లీలో గలమెత్తిన విశాఖ ఎమ్మెల్యేలు. సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరిన భీమిలి ఎమ్మెల్యే గంట విప్ గణబాబు. అసెంబ్లీలో ఏపీ విపత్తు నిర్వహణ అగ్ని ప్రమాద నివారణ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత. నివాస భవనాలకు సైతం ఫైర్ ఎన్ఓసీ తీసుకోక తప్పదంటూ స్పష్టీకరణ. సింహాచలంలో కన్నుల పండుగగా జరిగిన అప్పన్న నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసి బాధితులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 1996లోనే చంద్రబాబు నాయుడు ఫ్యాక్షన్ పై యుద్ధం ప్రకటించారని గుర్తు చేసిన ఆయన 2004 తర్వాత వైఎస్ఆర్ హయాంలో 164 మంది టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల పిల్లలు ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా ఎన్టీఆర్ పాఠశాల ద్వారా వారికి మెరుగైన వైద్య భవిష్యత్తును అందిస్తున్నామంటూ తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ తోట చంద్రయ్య వంటి బీసీ నేతలను కిరాతకంగా చంపారని, సిద్ధాంతం కోసం పోరాడేవారిని అణిచివేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫ్యాక్షన్ రహిత ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తామంటూ లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్కి ఎంతమంది అవసరమో, ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన కూడా మేము చదువుతాం జరుగుతుంది అధ్యక్ష. సో అది అయిన తర్వాత నాకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఇంకా ఫర్దర్ మేము నిర్ధారించింది గ్యాప్స్ ఉంది, ఇది క్లారిటీ ఉంది కనుక దీనిపైన నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక ఆడిట్ అయిన తర్వాత మాకు కరెక్ట్గా అవగాహన వస్తుంది, ఎంతమంది నియమించాలి ఏంటనేది ఒక అవగాహన వస్తుందని గౌరవ సభ్యులు చెప్తున్నాను. వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే విషయం పైన దీన్ని నేను లీగల్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే చేయాలని తప్పన మాకుంది, కానీ లీగల్గా రేపు మన ఇబ్బంది పడకూడదు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూసారు 150 రోజులు చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 మంది ఉపాధ్యాయులు మనం భర్తీ చేశాం. దానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన నోటిఫికేషన్స్ అని మేము తీసుకున్నాం, కోర్టులో ఎందుకు ఇబ్బందులు పడ్డామనేది కూడా తీసుకున్నాం. కరెక్ట్గా ఒక కమిటీ వేసి స్టడీ చేసి పర్ఫెక్ట్గా అమలు చేసాం. ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం కూడా ప్రభుత్వం సునుకంగా ఉంది. దానికి ముందల వివరాలు తీసుకుని లీగల్ పొజిషన్ తీసుకుని దానిపైన నేను చెప్తాను అధ్యక్ష క్షమించాలి, నేను సమాధానం చెప్పేటప్పుడు 3 సంవత్సరాలు అని చెప్పాను అధ్యక్ష. 3 నెలలు క్షమించాలి, నేను తప్పు చెప్పాను. 3 నెలల్లో పూర్తి చేస్తాను. 3 నెలల్లో ప్రక్రియ ప్రారంభిస్తాను. లీగల్ ప్రాసెస్ ఈ 90 డేస్లో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. మొదటి వ్యక్తిది సారీ, నేను అది చదువుతంలో తప్పు చేశాను. రెండోది అధ్యక్ష, ఏజ్ ఎన్హాన్స్మెంట్స్కి వచ్చేగల ఆల్రెడీ జియోఎం కాన్స్టిట్యూట్ చేసాం అధ్యక్ష. జియోఎంలో డిస్కషన్ జరుగుతుంది. అది జియోఎం క్లారిటీ ఇచ్చిన తర్వాత గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. నేను కూడా కమిషనర్ గారికి క్లియర్గా చెప్పాను. మన స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి వారం సంఘాలని కలుస్తున్నారు. ఆ సేమ్ వే ఇప్పుడు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే అధ్యక్ష. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై బుధవారం అసెంబ్లీలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గలమెత్తారు.
గత 30 ఏళ్లుగా అడవివరం, వేపగుంట, చీమలపల్లి, వెంకటాపురం, పురుషోత్తంపురం గ్రామాల్లో భూ సమస్య ఎన్నికల అజెండాగానే మిగిలిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్య పరిష్కారంపై మొదటి నుంచి చిత్తశుద్ధితో ఉన్నారని, గతంలోనే హౌస్ కమిటీలు వేసి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారంటూ గుర్తు చేశారు. దాదాపు 12,149 కట్టడాలను రెగ్యులైజ్ చేసేందుకు బదులుగా 5,000 కోట్ల విలువైన 610 ఎకరాల భూమిని దేవస్థానానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు అంతా అనుకూలంగా ఉన్నా కోర్టు కేసుల నెపంతో జాప్యం జరగడం సరికాదని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్తో మాట్లాడి నిర్దిష్ట కాల పరిమితిలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో చరిత్ర క్షమించదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద స్వర్గీయ అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 2000లో ఒక జీవో 578 జీవో ఇచ్చారు. అలాగే మళ్ళీ 2019లో 229 అని ఒక జీవో ఇచ్చారు. మామూలుగా మన ప్రభుత్వం యొక్క స్లోగన్ కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఈ దీంట్లో ఈ పేదవాళ్ళకి ఈ దేవాలయం సంబంధించిన ఈ సమస్య పెద్ద జటిలమైపోతూ ఉంది. మామూలుగా ఇక్కడ 2 అంశాలు అధ్యక్ష. ఒకటి పంచగ్రామాలకు సంబంధించిన రైతుల అంశాలు, రెండోది ఏదైతే ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇళ్లు కట్టుకొని ఉంటున్న వేలాది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష. మీకు కూడా గుర్తుంది, 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటి క్యాబినెట్ ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పెట్టినప్పుడు అందరం కూడా మనం అక్కడ ఆ రోజు క్యాబినెట్లో ఉన్నాము. ఈ ఇష్యూ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెసిఫిక్ టైం ప్రోగ్రామ్ కూడా పెట్టి 100 డేస్లో దీనికి ఒక సొల్యూషన్ చూపించమని చెప్పిన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది మీకు ఒకసారి ఆ ఫోటో కూడా ఒకసారి చూపిస్తున్నాం మీకు. ఆ రోజు క్యాబినెట్ ఆంధ్ర యూనివర్సిటీలో మీరు కూడా ఈ ఫోటోలో ఉన్నారు. గౌరవ కేఈ కృష్ణపతి గారు అందరూ కూడా దాంట్లో ఉన్న క్యాబినెట్ ఫోటో అది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆదేశం ఇచ్చి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అధ్యక్ష, అసలు ప్రధానంగా సమస్య ఏంటి అనేది ఒకసారి దీంట్లో మనం వెళ్తే, మామూలుగా ఏదైతే ఈ 5 గ్రామాలకు సంబంధించిన రైతులతో ఒక ఇష్యూ పక్కన పెడితే, రెండోది ప్రధానంగా ఇప్పుడు అక్కడ నిర్మాణం చేసుకున్న హౌసెస్ అధ్యక్ష, వీటిలందరికీ సంబంధించి కూడా ఇప్పటికే పలు దఫాలు మీటింగ్లు పెట్టడం జరిగింది. రీసెంట్గా కూడా మన కూడా రెవెన్యూ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక 1 వీక్ బ్యాక్ ఈ సెషన్లో కూడా మీటింగ్ పెట్టారు. కానీ దీనికి సొల్యూషన్ అంటూ రావట్లేదు అధ్యక్ష. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏదైతే ఈ 578 జీవో ఇచ్చారో ఆ జీవో కొంతమంది యూజ్ చేసుకొని రెగ్యులరేషన్ కూడా చేసుకుంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉండి దాన్ని నేను అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తాను మీకు, దీని మీద మీరు ఏం కూడా డబ్బులు కట్టనవసరం లేదని చెప్తే ఆ రోజు కొంతమంది చేసుకున్న వాళ్ళు చేసుకోగా మిగతా వాళ్ళందరూ కూడా పెండింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుని దీని మీద మూమెంట్ ఇచ్చిన తర్వాత ఒక కమిటీ కూడా వేసి దీనికి మొత్తం ఒక ప్రొఫార్మా కూడా తయారు చేశారు అధ్యక్ష. 1 నుంచి 100 గజాల వరకు ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, 101 నుంచి 300 వరకు ఒక వాల్యూ 70% ఆఫ్ ది బేస్ వాల్యూ 98 బేసిక్ వాల్యూ మీద పే చేసేటట్టుగా ఇట్లా ఒక మొత్తం టేబుల్ ఒకటి వేసేసి దానికి మొత్తం కూడా తయారు చేసి ఇచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అవుతున్న టైంలో ఇది మళ్ళీ కొంతమంది కోర్టులకు వెళ్ళడంతో ఇష్యూ పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి నేను ఇప్పుడే మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఇది ప్రభుత్వం సీరియస్గా అనుకుంటా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పారు చేద్దాం తప్పకుండా చెప్పని. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ శ్రీ భరత్ అధ్యక్షతన బుధవారం జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తో కలిసి విద్యుత్ రంగ అభివృద్ధి పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రధాన ప్రాధాన్యమని, ముఖ్యంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పీఎం కుసుమ్ వంటి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న భూగర్భ కేబుల్ పనులు, సబ్స్టేషన్ల నిర్మాణాలు మరియు ఆర్డీఎస్ఎస్ పథకం అమలును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ నష్టాలను తగ్గించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని సూచిస్తూ జిల్లాలోని విద్యుత్ సేవలపై సమగ్ర నివేదికలు, మ్యాప్లు సిద్ధం చేయాలని అధికారులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
సింహగిరిపై వెలసిన కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను అధిష్ఠింపచేసి అర్చక స్వాములు పాంచరాత్రగమ శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. ముందుగా విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో ప్రారంభించి స్వామివారికి కంకణధారణ యజ్ఞోపవీత సమర్పణ గావించారు. వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ ప్రక్రియను అత్యంత కమనీయంగా పూర్తి చేశారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన తలంబ్రాల వేడుకల్లో భక్తులు పారవస్యంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా దేవస్థానం తరపున శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేసి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో మాట్లాడుతూ నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ స్వామివారి కృపతో సకల ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైద్య కళాశాల ఏర్పాటుపై గత ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ మంజూరైన 17 మెడికల్ కాలేజీల మొత్తం వ్యయం 8,480 కోట్లు కాగా గత ప్రభుత్వం కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. అందులోనూ ఒక్క పులివెందుల కాలేజీకే 500 కోట్లు కేటాయించి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 900 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిందని మంత్రి వివరించారు. పార్వతీపురంలో కనీస భూసేకరణ కూడా జరగలేదని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న 2 విద్యా సంవత్సరాల్లో 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. 5 ఏళ్ల అరాచక పాలన వల్లే వైసీపీ 11 సీట్లకు పడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యాయి అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మొదట్లో హడావిడిగా 23 సంవత్సరాలు హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి కానీ, విజయనగరం కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పులేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో. కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 500 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 10,70,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంకా అటువైపు పార్వతీపురం అయితే భూ సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష. కానీ ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా 17 కళాశాలలు నిర్మించామని చెప్తారు అధ్యక్ష. 8,480 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 4 సంవత్సరాల్లో కళాశాలలు నిర్మించామని చెప్తుంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మేము 17 కళాశాలలు నిర్మించామని మాట్లాడుతుంటారు. ఇలా ఖర్చు పెట్టినవన్నీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. ఏ సమయంలో ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి. ఈ పాలకొల్లుకైతే రామానాయుడు గారు ఉన్నారో లేదో మరి, పాలకొల్లుకైతే 475 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలను నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష. పార్వతీపురంలో భూసేకరణ జరగలేదు, కానీ మండలిలో కూడా ఇక్కడ నేను ప్రస్తావించకూడదు అధ్యక్ష, మండలిలో కూడా నిర్మించేశాము అనే చెప్తున్నారు. అక్కడ ఏదో ట్రైబల్ దీని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం మొదలుపెట్టి ఉంటే దాన్ని చూపిస్తూ మెడికల్ కాలేజ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగినట్టు ఈ 10 కాలేజీలని ఇవాళ పీపీపీ మోడల్లో పోతున్నాం. 4 కళాశాలని మొదటి దశలో వీటిని
టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాయడం జరిగింది. 2 దశలుగా 4 కళాశాలల్ని పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి కళాశాలని, అదేవిధంగా తర్వాత బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం ఈ కళాశాలల్ని 2వ దశలో తీసుకెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. టెండర్లు కూడా మళ్ళీ పిలవబోతున్నాం అధ్యక్ష. అయితే ఈ క్రమంలో అందరం చూసాం అధ్యక్ష, బెదిరింపులకి గౌరవ సభ్యులు అంటున్నారు దీని మీద ఒక చట్టం తీసుకురావాలని. కానీ ఇటువంటి బెదిరింపు ధోరణ కారణంగానే 5 సంవత్సరాలు సాగిన ఒక అటవిక పాలన కారణంగా ప్రజలు వారి ప్రజాకోర్టులో శిక్షించారు అధ్యక్ష. రాష్ట్రమంతా చూసింది 101 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గడం జరిగింది. కాబట్టి కోటి సంతకాలు అనేది అది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. కూటమి ప్రభుత్వ తీరును ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఓ ప్రకటన ద్వారా తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్దమైనవని, వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళ మహిళా అంగన్వాడీలను అరెస్ట్ చేయడం అమానుషమని, ఇది కూటమి ప్రభుత్వ దౌర్జన్యకాండకు నిదర్శనమని ఆమె మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై సంఖ్యలు వేయడం ప్రజాస్వామ్యమా అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించిందని షర్మిల విమర్శించారు. హామీలను నిలబెట్టుకోవాలని అడిగితే జైళ్లకు పంపుతారా అంటూ ధ్వజమెత్తారు. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్లో సమ్మె జరిగిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ఆమె నిలదీశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే చెల్లించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలుకు తక్షణమే మార్గదర్శకాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో విపత్తు నిర్వహణ మరియు అగ్ని ప్రమాద నివారణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆధునిక బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అనుగుణంగా జాతీయ నిబంధనల మేరకు ఈ సవరణలు చేసినట్లు అసెంబ్లీలో మంత్రి వెల్లడించారు. ఇకపై వాణిజ్య, పారిశ్రామిక, నివాస భవనాలకు ఫైర్ ఎన్ఓసీ తప్పనిసరని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులను 21 నుంచి 30 రోజుల్లోగా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునీకరణ మరియు సిబ్బంది శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర మార్గాలు, రక్షణ సిబ్బంది ఏర్పాటు వంటి అంశాల్లో రాజీ పడేదే లేదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మ్యాక్సిమం అంటే ఎవరైనా బయటకు వచ్చి ధర్నా చేసినా ఏం చేసినా అధ్యక్ష మ్యాక్సిమం చాలా మందికి ఉద్యోగస్తుల మీద, అదేవిధంగా రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు సభ్యులు సిపిఎస్ వాళ్ళ గురించి, అదేవిధంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద గురించి అడిగారు అధ్యక్ష. దాని ప్రకారం చూసుకుంటే అధ్యక్ష జూన్ 2019 నుంచి మే 2024 వరకు అధ్యక్ష దానికి సంబంధించి అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు, అదేవిధంగా నాన్ సిపిఎస్, అంగన్వాడీ వర్కర్లు, మీడియా వ్యక్తులు, రాజధాని ప్రాంత రైతులు ఇవన్నిటిలోని సంబంధించి అధ్యక్ష మొత్తము కేసుల సంఖ్య 242 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అండర్ ట్రయల్, అండర్ ఇన్వెస్టిగేషన్ 11 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్స్ 39 ఉన్నాయి అధ్యక్ష. పోలీస్ హై కేసెస్ యూనిట్స్ అధ్యక్ష తిరుపతి, విజయవాడ, చిత్తూరు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి ఇవన్నీ కలుపుకొని అధ్యక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. నాన్ సిపిఎస్ సంబంధించి మొత్తం కేసులు 43 కేసులు ఉన్నాయి అధ్యక్ష. పెండింగ్ 9, డిస్పోజ్ అయినవి 34 అధ్యక్ష. హై కేసెస్ యూనిట్కి సంబంధించి శ్రీ సత్యసాయిలో 14 అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. అనంతపురంలో 5, కర్నూలులో 5, ఏలూరులో 3, విజయవాడలో 3, బాపట్లలో 3, అనంతపురంలో 3 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల మీద 29 కేసులు ఉంటాయి అధ్యక్ష. పెండింగ్ 13 ఉన్నాయి అధ్యక్ష. డిస్పోజ్ అయిన 16 అధ్యక్ష. ఈ పరంగా మ్యాక్సిమం అధ్యక్ష ఎక్కడెక్కడైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అవి తప్పుడు కేసులు, అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేశారన్న పరిస్థితి ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ కేసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం అయింది అధ్యక్ష. కొన్ని కేసెస్ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు పరిధి ప్రకారంగా కేసు డిస్పోజల్ అనేది అవుతుంది అధ్యక్ష. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు కన్నుల పండగగా సాగిన ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ దంపతులకు ఆలయ పాలక మండలి మరియు అధికారులు ఘన స్వాగతం పలికారు. సామాన్య భక్తులతో కలిసి కూర్చొని ఎంపీ కేసినేని చిన్ని దంపతులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లుగా తెలిపారు. నెమలి క్షేత్రాన్ని భవిష్యత్తులో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటూ హామీనిచ్చారు.
ఉత్సవాలు ముగిసిన వెంటనే అధికారులతో సమీక్షను నిర్వహించి ఆలయానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు మరింత మెరుగ్గా అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. అర్చక స్వాములు కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారని కొనియాడిన ఎంపీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాలక మండలికి, అధికారులకు మరియు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 3 రోజులుగా నెమలి ఆలయంలో జరుగుతున్న వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ చక్కగా కళ్యాణం కమనీయంగా ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఎంతో మంది భక్తులకి కోర్కెలు తీర్చే విధంగా ఇవాళ పురోహితులు చక్కటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని తిలకించారు. అందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి గారి ఆలయ ధర్మకర్తలకి, ఆలయ అర్చకులకి, భక్తులకి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి మన పొలాలు, మన పంటలు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అన్ని కూడా సుభిక్షంగా ఉండి చక్కటి ప్రదేశంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరే విధంగా తప్పకుండా ఈ ఉత్సవాలు అయినాక ఈవో గారికి కూడా చెప్పాము, తప్పకుండా మరొకసారి కూర్చుని ఇక్కడ ఉండే అవకాశాలు మెరుగుపరిచి యాత్రికులకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని చేసిన అందరికీ, ముఖ్యంగా విలేకరులకి అందరికీ కూడా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తజన సందోహం నడుమ స్వామివారు తన ప్రియ వాహనమైన గరుడ వాహనంపై అధిష్ఠించి భక్తులకు కనుల పండగగా దర్శనమిచ్చారు. ఆజిత సేవల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను దేవస్థానం అర్చక స్వాములు పాంచరద్రగమ శాస్త్ర విధానాలను అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పమాలలు, దివ్యాభరణాలతో అలంకరించి వేద మంత్రోచ్చల నడుమ గరుడ వాహనంపై అధిష్ఠింపచేశారు. మంగళ వాయిద్యాలు, భజన కీర్తనల నడుమ స్వామివారి ఊరేగింపు ఆలయ ప్రాకారం గుండా కమనీయంగా సాగింది. గరుడ వాహనంపై కొలువుతీరిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సింహగిరి గోవిందనామస్మరణలతో మారుమ్రోగిపోయింది. వాహన సేవ అనంతరం స్వామివారికి మంత్రపుష్పం సమర్పించి లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మంగళాశాసనాలను పలికారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా దేవస్థానం తరపున శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి అంతరాలయ దర్శన భాగ్యాన్ని కల్పించారు. పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచండని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీలోని ఆల్వార్ దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన పశుపక్షాదులకు నీరు మట్టి పాత్రలో ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది పశుపక్షాదులకు నీరు ఏర్పాటు చేయడానికి 20,000 మట్టి పాత్రలను ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ స్పందించి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలని కోరారు. సమస్త జీవరాశిని కాపాడుకుందామని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి పశుపక్షాదులకు నీటి వసతిని కల్పించాలని కోరారు. విశాఖపట్నం జిల్లా అధికారులు కూడా స్పందించి పశుపక్షాదులకు నీటి వసతి కల్పించాలని కోరారు. పక్షుల కోసం చిరుధాన్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అడవుల్లో, కొండల మీద, తీర ప్రాంతాల్లో వర్షాకాలంలో చిరుధాన్యాలు జల్లి పశుపక్షాదులకు ఆహారం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వేసవికాలంలో నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చే వన్యప్రాణుల వేటగాల బారిన పడకుండా, వేట జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వేసవి వేడి అన్నది ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో ఆళ్వార్ దాస్ డిగ్రీ కాలేజీలో ఈరోజు విద్యార్థుల చేత ఈ పశుపక్షాదులకి నీరు పెట్టే కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఐఎండీ ఏదైతే చెప్తుందో టెంపరేచర్స్ ఇంకా పెరుగుతాయని, యాక్చువల్గా మనకి 2016 నుంచి టెంపరేచర్స్ బాగా పెరిగాయి. 400 పార్ట్స్ పర్ మిలియన్కి CO2 పెరిగింది. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా పశుపక్షాదులకి నీరు అందుబాటులో పెట్టాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం. జీవీఎంసీలో కొంతవరకు చేస్తున్నారు, VMRDలో చేస్తున్నారు, కానీ ఈ ఒక్క మన జిల్లా వరకు పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ కావాలని అధికారులందరినీ, ప్రభుత్వాన్ని మనం కోరుతూ ఉన్నాం. సో మనం వాళ్ళకి షెల్టర్ కానీ, చిన్న మట్టి కొండలు పెట్టి వాళ్ళకి నీళ్లు, ఇలా ధాన్యాలన్నీ వాళ్ళకి పెట్టి ఎంతో కొంత సహాయపడాలి. ఎందుకంటే ఈ మధ్య పిచ్చుకలు అవన్నీ చాలా వరకు అంతరించిపోయేలాగా ఉన్నాయి.
పిచ్చుకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. మన వంతు సహాయంగా మనం మన ఇంటి పైన ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి షెల్టర్ పెట్టి వాటర్ పెట్టి ఇలా ధాన్యాలు అన్ని వాటికి ఇవ్వగలిగితే ఎంతో కొంత వాళ్ళకి ఇది అవుతుంది. సంఖ్య పెరగడానికి మనం సహాయపడే వాళ్ళగా ఉంటాం. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు శాశ్వత చట్టబద్ధ పరిష్కారం చూపి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1903 గిల్మెన్ సర్వే, 1952 గెజెట్ నోటిఫికేషన్ల ప్రకారం ఇవి ఇనాం ఎస్టేట్లేనని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వీటిని దేవస్థానం భూములుగా పరిగణించడం వల్ల వేలాది మంది రైతులు రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ప్రభుత్వం హైకోర్టులో బలమైన కౌంటర్ దాఖలు చేయాలని, 1953 నాటి ట్రిబ్యునల్ ఆర్డర్లను పరిగణలోకి తీసుకుని రైతులకు త్వరితగతిన న్యాయం చేయాలని గణబాబు కోరారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి కాలపరిమితితో కూడిన పరిష్కారంతో పంచగ్రామాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. అధ్యక్ష, పంచగ్రామాల సమస్య ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ కింద విశాఖపట్నంలో ఉన్నటువంటి సమస్య. ఇప్పుడే గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ 5 గ్రామాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. అంటే నియోజకవర్గ పరిధి మొత్తం విశాఖ నగరంలో ఉండేటువంటి ఆ ఆలయం చుట్టూ ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, ఆ 5 గ్రామాలు కావచ్చు, ఒక ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. దీనికి ఈ పరిష్కారం కాకపోవడానికి ఒక చారిత్రక నేపథ్యం ఒకటైతే, ఒకటి ఏదైతే పిల్లు గతంలో పీఠాధిపతులు వేసినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి పిల్లు వల్ల ఇది ఇంకా జాప్యం అవుతుందనేటువంటిది మంత్రి గారి సమాధానంలో అర్థమైంది అధ్యక్ష. అయితే దీని పరిష్కారం కూడా అధ్యక్ష ఒక చారిత్రక నేపథ్యం కూడా తెలుసుకుంటే ఆ పరిష్కారం అవకాశం ఇప్పుడు రామకృష్ణబాబు గారు చెప్పినట్టు అడ్వకేట్ జనరల్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇది అధ్యక్ష ఈ పంచగ్రామాలు విజయనగరం ఎస్టేట్లో ఉండేవి అధ్యక్ష. విజయనగరం ఇనాం ఎస్టేట్, ఆ ఇనాం పేరు రిజిస్టర్లో కూడా అదేవిధంగా గిల్మెన్ 1903లో గిల్మెన్ అనేటువంటి వారిని ఐసిఐఎస్ ఆఫీసర్గా ఆ ఎస్టేట్లో మైనర్ రాజావారు ఉండేటప్పుడు స్పెషల్ ఆఫీసర్గా రిక్రూట్ చేయబడింది అధ్యక్ష. ఆయన చేసినటువంటి సర్వేలో కూడా ఇనాం ఎస్టేట్గా పరిగణించబడింది అధ్యక్ష. తర్వాత 7/6/52 నాటి జీవో నంబర్ 1617 ద్వారా వేపగుంట గ్రామాన్ని ఇనాం ఎస్టేట్గా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆంధ్ర ఏరియాకి సంబంధించిన స్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948లో, ఆ తర్వాత 1936 ముందు కూడా నోటిఫై చేసినటువంటి ఇనాం గ్రామాల చట్టంలోని సెక్షన్ 2/6 కింద ఇనాం ఎస్టేట్గా కూడా నిర్వహించబడ్డాయి. అడివారం, వేపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురం ఈ 5 గ్రామాలు కూడా 1952లో జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్లో కూడా ఇనాం ఎస్టేట్లుగా ప్రకటించారు అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948 తర్వాత రాష్ట్రం అంతా కూడా అక్కడ ఉండేటువంటి రైతులకి వాళ్ళకి పూర్తి హక్కులు రావటం, ఆ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి వారికి వారసులకు కూడా ఇవ్వడం అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఈ సమస్య అంతా వచ్చింది మీరు ఒకసారి ఆలోచిస్తే, అప్పటి సెటిల్మెంట్ ఆఫీసరు విశాఖపట్నం ఇనాం సెటిల్మెంట్ ఆఫీసర్ చట్టంలోని సెక్షన్ 9 కింద అధికారాలను వినియోగిస్తూ వేపగుంట ముక్కాసాన్ని ఇనాం ఎస్టేట్గా ప్రకటించారు అధ్యక్ష. ఆ అప్పీలు ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ ముందు 1951 దేవస్థానం సెక్షన్ 9(4) కింద విజయనగరం ఎస్టేట్ అబాలిషన్ ట్రిబ్యునల్ ముందు రెస్పాండెంట్స్ పేర్లు లేవు అధ్యక్ష. రెస్పాండెంట్ లేని ప్రతిపాదనలపై అప్పీల్ దాఖలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి సంక్షేమే తమ ప్రభుత్వ నినాదమంటూ వెల్లడి. పంచగ్రామాల సమస్యపై అసెంబ్లీలో గలమెత్తిన విశాఖ ఎమ్మెల్యేలు. సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరిన భీమిలి ఎమ్మెల్యే గంటా, విప్ గణబాబు.
అసెంబ్లీలో ఏపీ విపత్తు నిర్వహణ అగ్ని ప్రమాద నివారణ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత. నివాస భవనాలకు సైతం ఫైర్ ఎన్ఓసీ తీసుకోక తప్పదంటూ స్పష్టీకరణ. సింహాచలంలో కనుల పండుగగా జరిగిన అప్పన్న నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.